విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజు ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచామన్నారు. ఇక కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆ కుటుంబం వీధిన పడొద్దనే భావంతో కుటుంబం బీమా తీసుకొచ్చామన్నారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన 2 విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున బీమా చెక్కులను అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆరోగ్య బీమా కింద 10 లక్షల రూపాయలు, అనుకోని పరిస్థితుల్లో ఎవరైనా మరణిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న పౌరుడు వాళ్ళకి 5 లక్షల రూపాయలు, అది రైతులు కావచ్చు, స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన మహిళలు కావచ్చు, ఏ సంఘంలో సభ్యులు కాకపోయినా ఈ రాష్ట్రంలో పౌరులుగా మన రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన సోషో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ కాస్ట్ సర్వే ఏదైతే చేసినామో 1,15,00,000 కుటుంబాలు ఉన్నాయని చెప్పి ఈరోజు ప్రభుత్వం దగ్గర సమాచారం ఉన్నది. వాళ్ళందరికీ ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. అదేవిధంగా సింగరేణిలో 41,000 మంది ఉద్యోగస్తులు, అదేవిధంగా విద్యుత్ శాఖలో దాదాపుగా 51,000 మంది ఉద్యోగస్తులకు, ఆ సంస్థలలో పనిచేస్తున్న వాళ్లకు ₹1 కోటి ప్రమాద బీమాను ఈరోజు అమలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు విద్యుత్ శాఖలో పనిచేస్తూ లైన్మెన్ స్థాయిలో చిరు ఉద్యోగి స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు 2 మరణిస్తే ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి ఈరోజు వాళ్ళని ఆదుకోవడానికి పథకాన్ని అమలు చేస్తున్నాం.